కార్యాలయాల్లో పారదర్శకతపై మరొకసారి ప్రశ్నార్థకం చిహ్నం పడింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తాండ్యం పంచాయతీలో 2017-2023 సమయంలో విధులు నిర్వహించిన వీఆర్ఓ శంకర్రావు పలు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. తమ వద్ద లంచాలు తీసుకున్నారని గతంలో బొడ్లపేట గ్రామ బాధితులు జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్డీఓ సాయి ప్రత్యూష విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. భూములు, జిరాయితీ భూములు, రిజిస్ట్రేషన్లు, పొజిషన్ సర్టిఫికెట్లు, ఇతర ఏ పని జరగాలన్నా లంచం మూట కట్టాల్సిందేనని ఆరోపించారు. తమ వద్ద నుండి లక్షల రూపాయల్లో వీఆర్ఓ శంకర్రావు వసూలు చేశారని అన్నారు. డబ్బులు ఇస్తే చాలు వేరే వాళ్ళ భూములన్నీ అయినా తప్పుడు రిజిస్ట్రేషన్లతో అప్పగించే ఘనుడు అతను. ఈ రీసర్వే ముందు ఉన్న భూములను రీసర్వే తర్వాత ఎవరికి అనుగుణంగా వారికి మార్చారు. తమ పదవితో రెవెన్యూ వ్యవస్థలో అవినీతికి పాల్పడుతూ ఎంతో మంది రోడ్డున పడేశాడు. బినామీల పేర్ల మీద స్థలాలు, ఇల్లు కొనుక్కొని సొమ్ము పోగు చేసుకుంటున్నారని, అవినీతికి పాల్పడుతున్న వీఆర్ఓను సస్పెండ్ చేయాలని, లేని ఎడల కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని తెలిపారు. ఇవన్నీ కదా అవన్నీ సార్ అంటే ఇది లాస్ట్ ఇప్పుడు ఇష్యూ అప్పుడు మీకు 10 కదా 10లో ఒకదానికి పట్ట ఉంటాం ఒక్కదానికి పట్ట ఉంటాం అప్పుడు అంటే చూడాలి కదా అది ఎలా వచ్చాయని ఒకటి సర్వే నెంబర్ ఏ పట్ట జగన్ గవర్నమెంట్ లో 1,60,000 అడిగారు 50% ఎందుకు అంటే ఎవరు 18 సెంట్లు వచ్చిందమ్మా వెనకడికి 50% 18 అది ఇంట్లో రాలేదు. ఇలాంటి నాయకులు చెయ్యగా మన చెయ్యి లోపలికి మన మీరు తెప్పిస్తాను కొంతమంది సబ్మిట్ చేసి 100 కూడా వచ్చాయి, కొంతమందికి రాలేదు, చేయలేదు. దానివల్ల ఏంటంటే రైతు భరోసా కానీ ఇప్పుడు 100 కూడా పూర్తిగా రాలేదు. వచ్చినట్టు పెట్టుంటే చేసాడు తాండ్యం పంచాయతీలో వీఆర్ఓగా పనిచేసిన శంకర్రావు అప్పుడు రీసర్వేను అడ్డు పెట్టుకొని ఈ రీసర్వేలోని ఉండే లొసుకులను అడ్డు పెట్టుకొని ఎవరెవరైతే పొజిషన్లో ఉన్నారో ఎవరెవరైతే డీ పట్టాలతో వాళ్ళ ఫ్యామిలీ పేర్ల మీద ఉన్నాయో అవన్నీ మార్చడానికి కొన్ని లక్షల్లో డబ్బులు డిమాండ్ చేశాడు. ప్రతిదానికి రేట్ పెట్టాడు. ఒక సెంటు 10,000 అని ఒక దగ్గర, 5,000 అని ఒక దగ్గర, ఒక్కొక్కరి దగ్గర సెంట్లు లెక్క డబ్బులు తీసుకున్నాడు. మార్చినోడికి పని చేశాడు, డబ్బులు ఏమన్నాడు పని ఎవరు చేయలేదు. ఈ రోజు ఎస్ఎల్ఆర్లో ఎవరి పేర్లు ఉంటే ఆ పేర్లు రాసేయడం. గత 50 సంవత్సరాల నుంచి పొజిషన్ లో ఉండి ఎలక్ట్రానిక్ పాస్బుక్ లో వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరు రాయలేదు. డబ్బులు ఎవడిస్తే ఆడి పని చేశాడు. కొండలు, గొట్లు ఏ ఉంటే అవి, వాగులు, వంకలు ఏ ఉన్నా అవన్నీ దానికి పట్టా చేయాలంటే ఆడికి డబ్బులు ఇస్తే ఆడు పట్టా చేసేస్తాడు. ఈ రోజు ఆర్డీఓ గారు వెరిఫై చేస్తా అన్నారు, రికార్డులు మొత్తం వెరిఫై చేస్తా అన్నారు. వెరిఫై చేస్తే సుమారు 10-20 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఎవరెవరి పేరు మీద ఎక్కించారో అవన్నీ బయటపడతాయి. కానీ నిజంగా బీ పట్టాలు ఉండి ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నాడు ఎవరికి ఎక్కించలేదు పట్టాలు. డబ్బులు డిమాండ్ చేశారు, ఆ డబ్బులు ఇవ్వలేకపోయారు. ఎవరెవరైతే డబ్బులు ఇవ్వలేకపోయారో ఈ రోజు వాళ్ళందరివి ఎవరైతే ఎస్ఎల్ఆర్లో పేరు ఉందో ఆ ఎస్ఎల్ఆర్ పేరు పెట్టేసి కొందరివి అసలు అందులో కనిపించకుండా వెబ్లాండ్లో లేకుండా కూడా చేశాడు. మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు. మా ఫ్యామిలీ దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. 1,50,000 రూపాయలు నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేశాను, అది కూడా చేయలేదు. అలాగే గతంలో వాండరింగ్లో పనిచేసినప్పుడు వాండరింగ్ భూ ఇష్యూలు ఉన్నాయి. అక్కడ మడ్డువల్స్ కాలువ వెళ్ళింది. ఆ కాలువకి ఎల్ఓసి తీసుకొస్తానని మా వాళ్ళ దగ్గర ఒక 1,00,000 రూపాయలు కలెక్ట్ చేశాడు. 3 లక్షలకు ఒప్పందం చేసుకొని 1,00,000 కలెక్ట్ చేశాడు. ఈ రోజు ఆ పని కూడా చేయలేదు. ఏమంటే నేను ఒక్కడే తీసుకున్నాను, ఎంఆర్ఓకి ఇచ్చాను డబ్బులు, ఇప్పుడు అవన్నీ అవ్వడం జరగదని ఏమైనా రివర్స్లో అడిగితే మమ్మల్ని భయపెట్టడానికి కూడా ట్రై చేస్తాను.
సో దానికోసం మేము కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విఆర్ఓ శంకర్ మీద. అది ఈరోజు ఎంక్వైరీ చేయడానికి ఆర్డీఓ మేడం వచ్చారు. సో దీన్ని జెన్యూన్గా చేసి రేపు ఖచ్చితంగా దీని మీద ఆయన సస్పెండ్ కానీ అంతకు మించి డిస్మిస్ కానీ సర్వీస్ నుంచి తొలగిస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రతి సెంటుకి 15,000 ఒక్కో దగ్గర 1,000 రూపాయలు కూడా కలెక్షన్ చేసాడు. మమ్మల్ని 10,000 అడిగాడు సెంటుకి. మేము ఇవ్వకపోవడం వల్ల మా భూమిని బ్లాక్ లిస్ట్లో పెట్టి అది మాకు 1B రాకంటే చేసాడు. మొత్తం ఒక 3 ఎకరాలు మా అందరివే, మా ఒక్కరివే కాదు. అలాగే మా ఎండ్ల మల్లికార్జున స్వామి శివాలయం భూమి కూడా ఒక 51 సెంటు వాండరింగ్ బౌండరీలో ఉండేది. అంటే శ్రీశైలం మండలంలో అతడు ఇంకో వ్యక్తికి 1B వచ్చినట్టు చేసి దాన్ని 5 లక్షలకి రిజిస్టర్డ్ తనఖా చేసేది. అలాగా సబ్ రిజిస్టర్ చేసాడో తెలియట్లేదు. ఎస్ఎల్ఆర్లో భ్రమరాంబిక ఈ వినాయకుడు అనే భూమి కూడా ఉంది. అప్పుడు ఎంఆర్ఓ గారు ఎంక్వైరీ చేసి దేవుడు భూ అని చేసి అయితే రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటే కలెక్టర్ గారు చేయాలి కాబట్టి కలెక్టర్ గారికి ఆవిడ పంపించడం జరిగింది ఎంఆర్ఓ గారు. కానీ ఇప్పటికి ఇంకా యాక్షన్ తీసుకోలేదు కలెక్టర్ గారు. అలాగే రెండోది మా తన్యా గ్రామంలో బాగా తెలివి తక్కువ ఉన్న అందరిని కూడా ఆవిడ ఇష్టం వచ్చేట్టు మోసం చేసేది. ఒక ముగ్గురికి పంపకం అయిన భూమి కూడా ఒక్కరికి చేసి ఉన్నోళ్ళని పక్కకు తోస్తే డబ్బులు తీసుకొని వాళ్ళు ఇప్పుడు 1B రాక వాళ్ళు కొట్లాడుకునే స్థితికి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొట్టుకునే కగులు పడే స్థితి మా తన్యం బాగా ఫ్రాడ్ అయింది. ఇదే కాదు, ఎక్కడ చేసినా అలా ఫ్రాడ్ చేస్తాడని ప్రతి ఒక్కరు చెప్తాడు. కానీ మా తన్యం పంచాయతీలో ఎంత ఫ్రాడ్ జరిగింది కనీసం ఒక 200-300 మందికి జరిగింది. వాళ్ళందరూ రావడానికి తెలియక కొందరు రాలేదు. వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఎవరి బాధలు వాళ్ళు చెప్పారు. ఇక్కడ దీని మీద సరైన యాక్షన్ తీసుకొని శంకర్రావుకి పూర్తిగా సస్పెండ్ చేయకపోతే ఆడు ఏ ఆఫీస్కి వెళ్ళినా మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ చేసి ఏ ఆఫీస్ పంపించినా ఆ ఆఫీసులో కూడా ఆడు అదే పని చేస్తాడు. ఆ ఎంఆర్ఓని కూడా ముంచేస్తాడు. అది అందుకని ఇది తప్పకుండా మేము చెప్తున్న మాటలని నిజమాబద్ధం కాదు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత వాటి మీద ఎవరి మీద ఎంక్వైరీ చేయమంటారు? శంకర్రావు చర్యలు తీసుకోమని ఆ శంకర్రావు మీద చర్యలు తీసుకోవాలని ఆర్డీ మీద కోరుతాం. మేమందరం అయితే కోరుకుంటాం బాబు.